అందరికీ నమస్తే. ఇగో నల్లగొండ జిల్లాలో అంటే ఒక గమ్మతైన ముచ్చట జరిగింది. గమ్మత్ అంటే గమ్మత్ ఉంది ముచ్చట. మోసంలో ఇదో రకమైన మోసం అనుకోవాలి. అయితే నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామం అంట పనస మధు అంట. ఈ పొరగాని పేరు 30 ఏళ్ళు ఉంటాడంట. ఉద్యోగాల కోసం తిరిగి 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 తిప్పకాయ అయిందట. ఉద్యోగాలు దొరకలేదంట. ఈయన ఆలోచన ఏంది? ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుందామని ఆలోచన అంట. ఉద్యోగం వస్తలేదు. ఏం చేయాలనుకుని ఆలోచించుకొని కంప్యూటర్ ముందర కూర్చున్నట. కంప్యూటర్ ముందర కూర్చొని ఇక లాభం లేదు, నాకు నేనే సృష్టించుకుంటా ఉద్యోగాన్ని అని చెర్లపల్లి ఎఫ్సిఐలో గ్రేడ్ 3 కేంద్ర ప్రభుత్వం నకిలీ ఐడి కార్డుని తయారు చేసుకున్నట్ట. ఈ మోతవారి సెంట్రల్ గవర్నమెంట్ కొలువు దొరికింది నాకు అని ఒక ఐడి కార్డు సృష్టించుకొని చుట్టాలకు, పక్కాలకు, దోస్తుగాళ్ళకు, ఊళ్ళకు మొత్తం చూపించినట్టు. నాకు ఉద్యోగం వచ్చింది, ఐడి కార్డు వచ్చిందని చూపించారంట. ఇప్పుడు చూసిన ఐడి కార్డు చూస్తున్నట్టు, అమ్మ మంచిగా కొలువు సంపాదించినవురా, కొలువు వచ్చింది. మరి నెక్స్ట్ ఏంటి? కొలువు దొరకక ఏం చేయాలి? ఇక పెళ్లి చేసుకోవాలి. ఏజ్ మీ ఉండు కదా, 30 ఏళ్ళకి వచ్చిందంటే ఇక పెళ్లి చేసుకోవాల్సిందే. మరి ఇక పిల్లని చూడరాదురా అని చెప్పినట్ట. ఇంకా అయితే తెలిసిన ఆయన ఏం చేసినట్ట, నల్లగొండలనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకుంటా, కానీ జర్ర ఏమనుకోకూరి, జర్ర కట్నం, జర్ర ఆయమనులను చూసి ఉపాయం చేయరి, నా సొంటి పేదలను చూడకూరి, నేనే చాలా కష్టాలు పడి చదువుకొని ఉద్యోగం సంపాదించిన, జర్ర కట్నం ఇస్తారని చూడరానగానే ఇక ఆ పెద్ద మనిషి అంట జర్రంత ఆర్థికంగా ఉన్న వాళ్ళని చూసినట్ట. ఇంటికి పోయిరంట. పిల్లగాని వాళ్ళు పిల్లింటికి పోయిరంట. పిల్లగాళ్ళు నచ్చుకూరు, మంచిన ఊరంట. ఓకే, నచ్చుకూరు మన పిల్లగాడని బొట్టు పెట్టుకురంట. బొట్టు పెట్టుకున్నాగానే భయాన్ని ఇవ్వాలి కదా. మరి భయాన్ని ఇస్తేప్పుడు కట్నం మాట్లాడాలి కదా. కట్నం మాట్లాడాలన్నప్పుడు మరి ఏం కట్నం ఇస్తావు, ఏం కథ అంటే, మరి అడగరాదురు, మీరు ఎంత అడుగుతారో అడగరాదురు అని పిల్లలు అన్నారట. అరే చెప్పరాదురు పిల్లలు, మీరు వేసండి, మేము ఎంతనో ఎత్తిస్తాం కానీ మీరు అడగాడు అడుగురు అనగానే ఈ పిల్లగాను వాళ్ళు ఏం చేసిరంట, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా సెంట్రల్ గవర్నమెంట్ కొలుబాయని 2 కోట్ల రూపాయల కట్నం అడిగినట్ట. 2 కోట్ల రూపాయల కట్నం అడగంగానే పిల్లోళ్ళు జరంత ఆర్థికంగా ఉన్నోళ్ళు ఆలోచించి అట్టగాదు ఇట్టగాదు లచ్చిస్తామన్నారంట. సారీ, ₹1 కోటి ఇస్తామన్నారట. ₹1 కోటి ఇస్తామంటే లేదు 2 కోట్లు అయితేనే చేసుకుంటానట. ఇక అటు చేసి పెద్ద మనుషులు అడగాదు ఇట కాదు, నువ్వు అన్నంత కాదు, ఈయన అన్నంత కాదు, కానీ ₹1.5 కోటి ఇస్తాం పెళ్లి చేసుకో అని చెప్పిరట. సరే అనుకొని ₹1.5 కోటి కాడికి ఒప్పుకొని ఇంత భయాన్ని చేతులు పట్టుకొని ఇక బొట్టు బిట్టు పెట్టుకొని ఇక ఆమె నెంబర్ ఈయన తీసుకుంటూ ఈయన నెంబర్ ఆమె తీసుకుని ఇక ఫోన్లు నడుస్తూనే ఉన్నాయి. ఇక ఇటు రాగానే పెళ్లి దగ్గరికి వస్తుందట. పెళ్లి దగ్గరికి వస్తున్నాగానే ఏం చేస్తారు ఈ మధ్య కాలంలో, ఇక అంటేనే వికారం తప్పిన వచ్చా కానీ ఏది ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమంటారు కదా, పెళ్ళికి ముందు అలా షూట్ చేసుకొస్తారు అట్ట తిరుగుతందుకు. అయితే చిన్న మరి పోవాలని అనుకొని పిల్లగాళ్ళు చిన్నగా బట్టలు చదువుకొని ఇంకా చిన్నగా ఒక పోయిరంట. పోయేసరికల్లా పిల్ల ఒంటరిగా దొరికింది అనుకొని పొరగాడు జర్రంతా అడ్వాన్స్ అయ్యి జరంతా కొంట పని చేయబోయేసరికల్లా ఆ అమ్మాయి ఇట్టెట్ట అని బెడ్స్ కొట్టిందంట. బెడ్స్ కొట్టగానే మరి వాళ్ళ పంచాయతీ మురిందా ఏం మురిందో కానీ జర్రంతా ఊటగా అయిందంట. ఊట కాగానే ఈడు తేడ కొడుతుంది నాకు, పెళ్లి కాకముందుకే ఈడేమో చిడాస్తున్నాను అనుకొని చిన్నగా అమ్మాయి ఇంటోళ్ళకి చెప్పిందంట. ఇంటోళ్ళకి చెప్పగానే ఇంటోళ్ళు ఏం చేసిరు, ఈయన పైన ఎంక్వైరీ చేసిరట. ఎంక్వైరీ చేసి ఈడు ఏంది, ఈయన కథ ఏంది, పెళ్లి కాకముందుకే పోరిని తరుగుతుండు పాడైపోను, ఈడు అసలు రేపన్నాడు మరి చూడడా ఈడు ఎసుంటాడు ఏం కథ అనుకొని చిన్నగా ఎంక్వైరీ చేసిరట. ఎంక్వైరీ చేసేసరికల్లా ఈయన సెంట్రల్ గవర్నమెంట్ లేదు, లొటపీస్ లేదు, ఆసుపత్రి లేదు, ఈయన బీడి బిచ్చం కళ్ళుద్దారట. ఈడు ఏక నెంబరు బొచ్చలకే బొచ్చట. సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ఏమి లేదు, ఉత్తే నకిలీ కార్డు తయారు చేసుకుండని తేలిందట. తేలేసరికల్లా అమ్మాయి అమ్మర కొడుక ఎంత పని అవుతుంటారా, నేను పుసుకున్నా కనుక ఈయనకి లొంగినట్టు చేస్తానో లేకపోతే పెళ్లి అయినాకనో తెలిస్తానో ఉత్త పుణ్యానికి ఆగమైదు. ₹1.5 కట్నం మామూలు విషయం అని చెప్పి ₹1.5 అంటే దాదాపుగా నిజంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అబ్బాయిలు దొరుకుతారు. ఉత్త పుణ్యానికి బీడి పుచ్చం కళ్ళు తిరగాని చేసుకుంటే నా పని ఉత్తగా అయిపోవు అనుకొని చిన్న పోయి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిందట. సార్ గిటగిట సంగతి సార్, ఒకడు వచ్చిండు మా ఇంటికి వచ్చిండు, బొట్టు పెట్టుకుంటూ కట్నం పెట్టినా మాట్లాడుకున్నాం, అందేదో కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కార్డు తీసుకొస్తే నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ కొలువు అనుకున్నాం మేము, అని కొలువు నాశనం అయ్యి కొలువు లేదు ఏం లేదంట, ఉత్తదే కార్డు సార్ మీరు కూడా చెక్ చేయరంటే ఆ కార్డు చెక్ చేస్తే ఏడలేదంట, ఉద్యోగం పాడైపోను ఏడలేదు. భారతదేశం మొత్తం ఎతికినా కానీ ఉద్యోగం చేస్తట్లేదంట. బిడ్డ చెప్పరా నీ కథేంద్ర అనుకొని పోలీసులు వాళ్ళ స్టైల్ అలా అడిగిరట. అడిగేసరికల్లా సార్ 30 ఏళ్ళు ఆయనకు వచ్చి 30 ఏళ్ళ నుంచి పాడైపోను, బాగానే చదువుకున్నా కానీ ఉద్యోగం వచ్చి పాడైతే లేదు. ఇక ఉద్యోగం రాకపోయేసరికి నాకే తిక్కలేసి కంప్యూటర్ ముందర కూర్చొని నాకు నేనే కార్డు సృష్టించుకున్నా. ఈ ఐడి కార్డు సృష్టించుకుంటే ఎవరైనా పిల్లలు ఇస్తాం అనుకున్నా కానీ పాడైపోను, ఇంత దబ్బున దొరుకుతా అనుకోలేదు సార్, దొరికిపోయినా ఏం చేశారు అన్నట్టు పోలీసులు కేసు నమోదు చేసుకొని లోపలికి అయ్యేసారంట. చూడు కథ. ఈ కాలంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ఏం అర్థమవుతలేదు. ఎవరన్నా ఉద్యోగం చేస్తున్నామంటే ఒకసారి పోయి నిజంగానే ఆ ఆఫీస్ కాడికి పోయి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఏదైనా గవర్నమెంట్ కొలువు అనుకుంటే
నిజంగా పోయి టీచర్ అయితే బయట పోయి రావాల్సి వస్తట్టుంది. అంత ఎక్కడికక్కడ 100% ఎంక్వైరీ చేసుకున్నాకనే రేపటి నాడు పెళ్ళిళ్ళు అయ్యే కాలం ఉంది. కానీ లేకపోతే ఉత్త పుణ్యానికి అమ్మాయి జీవితం ఆగమవు కదా. ఉత్త ప్రీ వెడ్డింగ్ కానీ పోతే తెలిసింది, ప్రీ వెడ్డింగ్ కానీ పోకుంటే లేకపోతే ఆడ కూడా ఈడేదో కొంచెం పని చేయబోతే తెలిసింది. కానీ ఈయనంతా ఈడు సపోర్ట్ చేయకుంటే తెలుసునా తెలియపో ఉత్త పుణ్యానికి అమ్మాయి జీవితం ఆగమైపోతుండే. మా అమ్మ కానీ పెళ్ళిళ్ళు చేస్తోళ్ళు కానీ ఏమంటారు మధ్యవర్తులు ఉంటారు కదా, మీరు అబ్బాయిలు అమ్మాయిలను చూస్తోళ్ళు కూడా జర వెనక ముందు ఆలోచించుకొని సంబంధాలు చూసే ఉపాయం చేయరి. మంచిగా అయిందనుకో మధ్యవర్తి తరం చేసినోని ఎవడు అది చేయడు. పుసుక్కున వంకరే అయిందనుకో ఇక ఆనాడు ఉండబోయే ఆడు చేసిడు నా పిల్లకు, ఈనాడు ఉండబోయే ఈడు చేసుకొచ్చి నా పిల్లగానికి అనుకొని ఇక దెప్పేస్తూనే ఉంటారు, సాపిస్తూనే ఉంటారు, రాగమాగం అడివాడి అవుతుంది. పెళ్ళిళ్ళు చేసే ముందర జర జాగ్రత్త పడి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ పని ఏదైనా కానీ చేసే పని చెప్పుకునే ఉపాయం చేయాలి. నచ్చితే చేసుకుంటూ నచ్చకపోతే చేసుకోరు. కానీ ఉత్త పుణ్యానికి నేను ఆడది అది చేస్తున్నా ఈడు ఇది చేస్తున్నా అంటే చివరికి వస్తారు కల్లా ఉత్తదే ఆ వ్యాపారం అని తెలిస్తే తర్వాత ఇజ్జత పోతుంది, నోట్లుంచే కాలం వస్తుంది. జరిగిస్తూ లంగ దొంగ బయటపై పనులు చేయడం మానుకునే ఉపాయం చేయరు.